అధికారంలో ఉన్న ఒక పార్టీ అత్యంత అన్పాపులర్ వ్యవస్థగా మారిన సంవత్సరం ఇది. ఎప్పుడు దిగిపోతుందో అని జనం ఎదురు చూసిన టైం కూడా ఈ 12 నెలలేనని చెప్పాలి. జగన్ అనాలోచిత నిర్ణయాలు కొనసాగుతుండగానే రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత కూడా వైసీపీకే దక్కుతోంది. జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ఏదో తేడా కొడుతూనే ఉంది. ప్రజావేదిక కూల్చేయటం దగ్గర నుంచి అమరావతిని చంపేయటం వరకు అన్ని తిరోగమన విధానాలు వైసీపీ అమలు చేసింది. 2023లోనూ అదే జరిగింది. రాష్ట్ర పరిపాలనలో జగన్ అటర్ ఫ్లాప్ అయిన సంవత్సరం కూడా అదేనని చెప్పక తప్పదు. అప్పులు పెరిగిపోవటమే కాదు, ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు చేయడానికి జగన్ ప్రభుత్వం వెనకాడలేదు. దాంతో రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు దాటాయి. మద్యం ఆదాయంపై తెచ్చిన అప్పు కూడా ఆవిరైపోయింది. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి కనిపించటం లేదు. అప్పులకు వడ్డీలు కట్టేందుకు వచ్చే ఆదాయం సరిపోవటం లేదన్న మాట వినిపిస్తోంది. ప్రతి నెల జీతాలకు పెన్షన్లకు డబ్బులు అందటం లేదు. ఫస్ట్ తారీఖున జీతాలు ఇచ్చి చాలా రోజులైంది. అప్పులు చేస్తూ దశల వారీగా జీతాలు పెన్షన్లు ఇస్తున్నారు. ఈఎంఐలు కట్టాల్సిన ఉద్యోగులు నానా తంటాలు పడుతున్నారు. వచ్చే నెల జీతం వస్తుందా రాదా అన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని, ఆ అంటే అప్పులని ఫీలింగ్ వచ్చేసింది. అందుకే జగన్ పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పాలి. 2019లో 151 స్థానాల్లో తిరుగులేని విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు పట్టుమని 10 స్థానాల్లో కూడా నెగ్గని పరిస్థితిలో ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు పట్టిందల్లా బంగారమైన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఏది పట్టుకున్నా షాక్ కొడుతుంది. ఏడాది ప్రారంభంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమే ఎందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఫలితాలు అత్యంత ఆసక్తిని రేపాయి. 2019 ఎన్నికల్లో భారీ విక్టరీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ఈ ఎన్నికల్లో గట్టి షాకే తగిలింది. నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వెనకబడిపోయింది. ఇక అధికార వైసీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇదే ఊపులో వైసీపీ నేతలు కూడా టీడీపీపై మాటల దాడిని పెంచారు. టీడీపీ పని అయిపోయిందంటూ తీవ్రస్థాయిలో కార్నర్ చేశారు. మరోవైపు ఆ పార్టీ అధినేత సీఎం జగన్ వై నాట్ 175 అంటూ నేతలకు క్లాసులు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అన్న లెవెల్లో అడుగులు వేస్తున్నారు. సీన్ కట్ చేస్తే వైసీపీ లెక్క పూర్తిగా తప్పినట్లు కనిపిస్తోంది. మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు గట్టి షాక్ ఇచ్చేశారు. ఏకంగా 3 స్థానాల్లో ఫ్యాన్ పార్టీని ఓడించారు. ఇక ఈ షాక్ నుంచి బయటకి రాకముందే ఎమ్మెల్యే కోటాలో కూడా తెలుగుదేశం జెండా ఎగిరింది. కావలసిన బలం లేకున్నా అభ్యర్థిని నిలబెట్టి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇది కాస్త వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీకి ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక్కొక్కరుగా వైసీపీని వదిలేశారు. కొందరు ఇంకా పక్కచూపులు చూస్తున్నారు. టీడీపీ వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నేతలు క్రాస్ ఓటింగ్ చేయడంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. దాంతో వైసీపీ తమ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేసింది. వాళ్ళంతా ఇప్పుడు టీడీపీ గూటికి చేరారు. రోజువారీ జగన్ ను తిట్టిపోస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి నేరుగా నారా లోకేష్ యువగలంలో ప్రత్యక్షమయ్యారు. కనీసం 50 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు రాగా 100 మంది వరకు పోటీకి సుముఖంగా లేరని ప్రచారం జరుగుతోంది. పైగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు 50 నుంచి 180 కోట్ల వరకు డిపాజిట్ చేయాలని జగన్ షరతులు పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయినా మా కొద్దీ పోటీ అని నేతలు తెగేసి చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో జగన్ పట్ల వ్యతిరేకత పెరిగిందన్నది తాజా సమాచారం. పైగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవడంతో ఏదో జరుగుతుందన్న భయం వైసీపీ వర్గాల్లో కలుస్తోంది. రాజధానిని అటకెక్కించిన జగన్ విశాఖ కూడా ఎందుకు వెళ్లడం లేదని వైసీపీ వాళ్లే చర్చించుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ తన రాజకీయ జీవితంలో అతి పెద్ద తప్పటడుగు ఈ ఏడాదే వేశారు. ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు. పైగా దానికి పెద్ద నాటకమే సృష్టించారు. ఒకటి కూడా ఆధారం లేని 6 కేసులు పెట్టారు. కోర్టులో కేసులు వీగిపోతాయని తెలిసి కూడా న్యాయస్థానాల మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పరపతి పెరగ్గా జగన్ పాపులారిటీ తగ్గింది. బెయిల్ పొందిన చంద్రబాబు ఇప్పుడు జనంలో హాయిగా తిరుగుతూ ఉంటే సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు నీళ్లు నములుతున్నారు. ఇవేమీ పట్టనట్లుగా జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. 3 రాజధానుల అంశం, అమరావతి రైతుల ఉద్యమం ఈ ఏడాది కూడా కొనసాగింది. అదిగో ఇదిగో అంటూ విశాఖకు మారటంపై జగన్ డెడ్ లైన్లు జరుపుతూనే ఉన్నారు. కోర్టులో దానిపై కేసులు కొనసాగుతున్నప్పటికీ డిసెంబర్లో కూడా ఆయన వైజాగ్ వెళ్లలేదు. రుషికొండను బోడి కొట్టడం తప్ప జగన్ చేసిందేమీ లేదు. వైసీపీ ఈ ఏడాది సంక్షోభంలోనే ఉందని చెప్పాలి. ఎన్ని తప్పులు చేసినా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని జగన్ విశ్వసిస్తున్నారు. కుల సమీకరణాలు తనకు అనుకూలంగా మారతాయని గ్రామీణ ఓటర్లు తనను ఆదరిస్తారని ఎదురు చూస్తున్నారు.
ఏం జరుగుతుందో చూడాలి మరి.